హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి రెబీనాస్ కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి గ్యారెలండి. ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పెద్ద కప్పుతో 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు. ఇక్కడ నేను ముందే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేయించి తీసుకున్నానండి. దూరగా వేయించి ఇందులోకి పొట్టు తీసేసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇవన్నిటిని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. మీరు కావాలంటే నానబెట్టిన శనగపప్పునైనా యాడ్ చేసుకోవచ్చండి, నేను వేయలేదు. అలాగే మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. వీటిని ఈ విధంగా కలుపుకొని ఇక్కడ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను వేడి చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. ఈ ఆయిల్ మొత్తం పిండికి ఈ విధంగా పట్టించుకున్న తర్వాత వాటర్ను వేడి చేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గట్టి పిండి ముద్దలాగా కలుపుకోండి. ఇలా పిండిని వేడి నీళ్ళతో కలపడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. ఎక్కువ వేయకండి వాటరు, పిండి బాగా లూజ్ అయిపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా గట్టిగా కలుపుకోండి. తర్వాత పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని రౌండ్ ముద్దల్లాగా చేసుకోండి. బాగా చిన్నగా కాకుండా అలానే బాగా పెద్దగా కాకుండా ఈ విధంగా చేసుకొని మీకు కావాల్సినన్ని చేసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత గ్యారెల మిషన్ని తీసుకొని దానికి ఒక పాలిథిన్ కవర్లు పెట్టి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా చేసిన అప్పను కవర్ నుండి తీసేసుకొని ఒక క్లాత్లోకి కానీ కవర్ను కానీ పరుచుకొని అందులోకి వేసుకోండి. ఇలాగే పిండి ముద్దలన్నీ కూడా చేసుకొని కవర్లోకి వేసుకోండి. ఈ అప్పాలను బాగా మందంగా కాకుండా బాగా పలచగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి. బాగా మందంగా ఒత్తుకున్నట్లయితే మెత్తగా ఉంటాయండి. ఇలాగే నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను. వాయికి కావాల్సిన అన్నీ చేసుకొని నేను ఇక్కడ ముందే ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా ఇందులోకి జార విడిచినట్టుగా వేయండి. సడన్గా అందులోకి వేసేస్తే ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా అంచుల వెంబడి జార విడిచినట్టుగా వేయండి. వేసి మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ కాల్చుకోండి. ఇలా పైన ఉన్న నురుగ మొత్తం తగ్గిపోయిన తర్వాత అవి ఫ్రై అయినట్లేనండి. వెంటనే ఇప్పుడు తీసేసుకొని ఆయిల్ మొత్తం వంపిన తర్వాత ఒక డబ్బాలోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకోండి. ఇలాగే మరొక వైపు కూడా వేసి చూపిస్తున్నాను. ఇలాగే జార విడిచినట్టుగా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఇలాగే పిండి మొత్తం కూడా చేసుకొని తీసుకోండి. నేను ఇక్కడ పిండి మొత్తం చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి కదా. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మీరు ట్రై చేయండి. ఈ సంక్రాంతికి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. వీటిని మూత గట్టిగా ఉన్న డబ్బాలోకి పోసి పెట్టుకున్నట్లయితే ఒక నెల 2 నెలల వరకు స్టోర్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేసేయచ్చండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.